వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం ఎక్కడున్నది? దేవుని దగ్గరే ఉన్నది. దేవుడు త్వరగా వస్తున్నాను అన్నాడు. చీకటి ఉండదు, వెలుగు ఉండదు అని దేవుడే స్వయంగా చెప్పుచున్నాడు. ఈ గ్రంథంలోనిది ఏది కూడా కొట్టివేయబడటానికి లేదని చెప్పుచున్నాడు. అలాగే 22 అధ్యాయము 17 ఒకసారి చూద్దామండి. ఆత్మయు పెండ్ల కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్మని ఆయన చెప్పవలెను. దప్పిగొనిన వానిని రమ్మని ఇచ్చుచున్నాను. ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననేమో. ఆత్మ పెండ్లు కుమార్తె వలె రమ్మని చెప్పుచున్నది. వినువాడు రమ్మని చెప్పవలనని దప్పిగొనిన వానిని కూడా రమ్మని ఇచ్చు వాని జీవజలము ఉచితముగా ఇచ్చుచున్నాను అని అన్నాడు. జీవజలమును దేవుడు మనకి ఎవరి ద్వారా ఇచ్చి ఉన్నాడు? సమరయ స్త్రీ ఆ రోజున బావి దగ్గరకు వెళ్ళగా అక్కడ దేవుడు నేను ఇచ్చే నీళ్ళని దప్పికొనలేవు, నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే ఎప్పటికీ కూడా దప్పుకొనవని చెప్పినాడు. కానీ ఆమె ఈదిలోకి వెళ్ళి ఒక సాక్షిగా నిలబడినది. ఆమె ఆ సాక్ష్యం చెప్పుకొని ఒకవేళ ఆ రోజున దేవుడు కనిపించకపోతే మనం ఆమె కోసం ఈ రోజున ఇంతలాగా మాట్లాడుకునేవారమే కాదు. ఇదిగో ఏమంటున్నాడు? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఏంటది? ఈ గ్రంథమందు ప్రవచనములను కూడా విను ప్రతివానికి నేను కూడా సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనా సరే కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగచేయును అని అన్నాడు. అంటే మనము ఒక వాక్యం చదివేసి బయట విషయాలు చెప్పేస్తున్నాం, మన సొంత విషయాలు చెప్పేస్తున్నాం. అలాంటివి చెప్తే ఏమన్నాడు? ఈ తెగుళ్ళన్నీ కూడా వారి మీదకే వచ్చును అని అన్నాడు. ఈ తెగుళ్ళన్నీ కూడా వాళ్ళ మీదకే కలగజేస్తాను అన్నాడు. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములలో వ్రాయబడిన జీవ వృక్షములలోను పరిశుద్ధ పట్టణములలోను